ఇక్కడ పోలీస్ గంగవరం పోలీస్ పూతవేటి దూరంలో గుండుగల్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఎప్పుడు కులపోరాటం జరుగుతుంది, ఆ కుల ఆధిపత్యం కులపోరాటం జరుగుతూ ఉంది. మేము 2-3 కేసులు చూసాం, వాళ్ళు కొట్టడం వీళ్ళు దెబ్బలు తిన్నాం. గత నెల 11వ తేదీ రీసెంట్గా ఈ అబ్బాయి పేరు నీళ్ళు బన్నీ వీళ్ళు తీవ్రంగా కొట్టారు. అంటే గుడి దగ్గర పొరపాటున బొట్టు పెట్టుకునే దానికి తీవ్రంగా కొట్టి దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి ఆ ఊరు సర్పంచ్ మిస్టర్ రమణ గారు పిల్లలు పెట్టి కులముతో మాటలు కాదు అవి తెలిసి తల మీద ఓపెన్ అయిపోయి దెబ్బలు ఓతలు కొట్టి నానా రకాలు కొట్టి ఎఫ్ఐఆర్ చేయించాము. కొట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి సరిగ్గా నెల అవుతుంది. ఇంతవరకు ఏదో నత్తలకు నడుస్తూ ఉంది. పోలీసు వాళ్ళు బ్లేమ్ చేయడం లేదు, ఎవరిని బ్లేమ్ చేయడం, సిస్టమ్ని అడుగుతూ ఉన్నాను. వీళ్ళు కవర్కి భయపడతా ఉన్నారా పవర్కి భయపడతా ఉన్నారా నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏదైనా కవర్ వస్తుందా పవర్ వస్తుందా వాళ్ళకి దేనికి? సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్ లైన్ చేసింది అట్రాసిటీ యాక్టివిటీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని. కోర్టు డిసైడ్ చేసిన తప్పుడు కేసా ఏం కేసా అని డిఎస్పీ గారు విజిటింగ్ పోవాలా పోయి చూడాలా. ఈ మధ్య జగన్ గారు మాజీ ముఖ్యమంత్రిగా జగన్ గారు వచ్చారని మాళిగాలి పోయినాయని అది ఇంపార్టెంట్ కేసు అయిపోయింది. వాళ్ళు పిల్లలు ఆ ఊర్లో బతకలేకపోతున్నారు. ఎస్సీలు అనే వాళ్ళు గుండుగల్ అనే విలేజ్లో బతకలేకపోతున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఆల్రెడీ మా సీనియర్ లీడర్లు మా పలమనేరులో ఉన్నవాళ్ళు మా సీనియర్లు కావచ్చు, మా బీఎస్పీ పార్టీలో మా శివాడి గోవింద్ కావచ్చు, అట్లే బీఎస్పీలో పనిచేసి మా చంద్ర కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తగిన విధంగా వాళ్ళ సహకారాలు అందించి ముందుకు తీసుకోబోతున్నారు. మేము పోలీసు వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసేది, నాకు తెలిసి ఇది ప్రభుత్వాలు పనిచేయాలి, పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. మాకు అర్థమైంది. లేకపోతే పోలీసులు ఇట్లా బిహేవ్ చేయరు. నేను పోలీసులు తప్పట్ల, వాళ్ళ పరిస్థితులు బాగలేదు, వాళ్ళు సామాన్య మానవులు అయిపోయినారు. ఈ విషయాన్ని వాళ్ళు త్వరగా ఏమి చట్టంలో దాని విధంగా వాళ్ళకి న్యాయం జరగకపోతే డెఫినెట్గా చెలో పలమనేరు ముట్టడి మాత్రమేమో డెసిషన్ తీసుకొని గంగవరం పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరుగుతుంది. మేము డిఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాము, ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. దయచేసి ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని మా దళితులకి మళ్ళీ రిపీట్ కాకుండా కూటమి చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు బలిగేసినాడు పెద్ద ఆయన. ఆ రోజు దళితుల జోలికి వస్తే మా ఇంటి మీదకి వచ్చినట్టు నేను మీ ఇంటి పెద్ద కొడుకున్నాడు, ఇదే మేము పెద్ద కొడుకుతున్నాము. దయచేసి మీరు ఫోన్ చేసి చెప్తారేమో వీళ్ళు కొడమని చెప్తారని మీరు చెప్పడంలా. లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పరు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పరు మీరు కొట్టండి అని. కానీ లోకల్లో ఉండి ఆధిపత్య కులపోరిని మీరు అడగాలి కదా. కనీసం ఎమ్మెల్యే గారి విషయంలో స్పందించాలి కదా. అమరన్న గారు కూడా నేను స్పెషల్గా అడుగుతూ ఉన్నాను, అన్న మీరు చెప్పమని చెప్పరు, మీరు మంచి వ్యక్తి నేను కాదన్నాను లేదు. కనీసం మీ పార్టీ కార్యకర్తలు అంట పైగా వాళ్ళు కనీసం మీరు ఒక మాట మాట్లాడలేరా?